చేసుకున్న మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్ గోపాలపురం, మై డియర్ మాస్టర్స్ గోపాలపురం, మై డియర్ గాడ్స్ గోపాలపురం, ద గ్రేట్, గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏట్ ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది తెలిసే స్టెప్ ద గ్రేట్. అంటే వాటికి మించింది మరి ఏంటి ఉండదు ఫ్రెండ్స్. నీ జీవితంలో అంతకన్నా మరి ఇంకేం లేదు. మనిషి పుట్టామంటే ద గ్రేట్ పర్సన్గా రావాలి అంటే ధ్యానం, లాస్ట్ ముక్తికి ధ్యానం. అయితే మా ఇంట్రడక్షన్ కొద్దిగా చెప్తాం. నేను ఎక్స్ ఆర్మీ, 24 సంవత్సరాల్లో ఆర్మీ వాళ్ళు ఎలాగుంటారో మీకు అందరికీ తెలుసు. ప్రాపంచిక జీవితంలో ఎలా బ్రతుకుతారు. అయిన తర్వాత రిటైర్ అయిపోయాం. అయిన తర్వాత వ్యవసాయం చేసుకునేవాడిని. చేసుకుంటూ స్టైల్గా ఒక ట్రాక్ షూట్ వేసి తిరుగుతుండేవాళ్ళం, అంత వ్యవసాయం చేస్తుంటూ. అనగా మా గ్రంథాలయప్పటికి నేను వెళ్ళలేదు. గ్రంథాలయం కొంతమంది మాస్టర్ వచ్చి వీళ్ళకి ధ్యానం చెప్తూనే ఉండేవాళ్ళు అనమాట. చెప్తుంటే ఒక ఆయన వచ్చి దుకాణంలో ఉండేవాడు మన సీతారామరాజు గారి. నన్ను రోజు విసిగించేవాడు అనమాట. సార్ గ్రంథాలయం ఏదో జరుగుతుంది, ఒకసారి వెళ్ళండి అనేసి. బాబు నేను వ్యవసాయం చేసుకుంటే నాకు ఎందుకయ్యా ధ్యానం గీనం అనేసి నేను వెళ్ళడం మానేశాను. అయినా నాకు విడిచిపెట్టలేదు ఆయన. 3వసారి వచ్చి నాకు అడ్డగించి నాకు గ్రంథాలయం తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు బాధపడలేవనేసి నేను గ్రంథాలయం వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ధ్యానం అనే కార్యక్రమం జరుగుతుండేది. ఇలాగా ఒక 100 మంది కూర్చొని ధ్యానం చేస్తూ కూర్చున్న తర్వాత నాకు వంట పట్టలేదు. కూర్చోవడం అంటే ఆసామాసమే కాదు. కూర్చోవడం అంటే ఈ బాడీ మనకు సహకరించాలి. సహకరించాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే మనలో ఆలోచన ఉండాలి. నేను ఇక్కడ ఉండాలి, ఈ పని చేయాలి. అయితే 2 నిమిషాలు అయిపోయింది, 3 నిమిషాలు అయింది. అందరూ ధ్యానం చేస్తుంటే నేను ఇలాగ చూసుకుంటాను అందరినీ. చూసుకుంటూ ఓకే. 2వ రోజు 3వ రోజు అలాగా సార్ ఎప్పుడు చెప్పారంటే నాకు గుర్తొచ్చింది. పత్రి సారు కూర్చో 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 కూర్చో. ఎప్పుడైతే నువ్వు కూర్చోవడం నేర్చుకుంటావో ఆటోమేటిక్గా నీ బాడీ ధ్యానం నేర్చుకోవడానికి సహకరిస్తుంది. ఒకసారి చప్పట్లు కొడతాం పత్రిక గారికి. ఏ ఒక్క విషయమైనా సార్ మనసుకి మొట్టమొదటి ఏంటంటే మన ఆలోచన విధానం ఏదైనా మన పని మీద దాన్ని మనం పెట్టామంటే ఎస్ అది అవుతుంది, అయి తీరుతుంది. అప్పటి నుండి నా యానం ప్రాణం స్టార్ట్ అయిందండి. తెల్లవారి 5వ గంటకి 5 to 6 ప్రాణాయం, ధ్యానం. అదేవిధంగా సాయంత్రం ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఇలాగా ఇంకొకటి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఎంత ధ్యానం చేసినప్పటికీ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము లేనిదే మనిషి ఎదుగుదల కాడు. మనం అలాగే కూర్చొని ఉంటాం. కానీ స్వాధ్యాయం, పుస్తకాలు చదవడం, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక పుస్తకం. ఇంతకుముందు మనం ఒక్కసారి 20-30 సంవత్సరాలకు వెళ్తే ఈ టైం అప్పుడు రామాయణము, మహాభారతము పెద్దవాళ్ళు చదివితే మనం ఇలాగ టవాలు కొట్టుకుంటూ వినేవాళ్ళం. అవునా కాదా? ఒక బుడ్డి పెట్టుకొని అది సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం వినేవాళ్ళం. అలాగ మన జనరేషన్ పెరిగిన కొద్ది ఏమైంది, మనకి అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా మనం ఎలాగ జీవించాలో మనకు తెలియడం లేదు. అవునా కాదు? కారణం లోక జ్ఞానం మాయమైపోయింది. అలవాట్లకు మనం బానిస అయిపోయాము. ఒక విలేజ్ నుండి సిటీకి నో డిఫరెన్స్. సిటీలో ఏం జరుగుతుందో ఈరోజు విలేజ్లు కూడా అలాగే జరుగుతుంది. కారణం ప్రతి ఊరికి తోవ, ప్రతి ఊరికి ఆటో, ప్రతి ఊరికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోయింది. శ్రీకాకుళం ఏదైనా వస్తువు వచ్చింది పొద్దుగంటికి ఈ గోపాలపురం వచ్చేస్తుంది. అవునా కాదా? కానీ అప్పుడు అలా కాదు. శ్రీకాకుళం ఒక వస్తువు వచ్చిందంటే ఇక్కడ రావడానికి కొంత సమయం పట్టేది.
అప్పుడు చెప్పుకున్నట్టు అప్పుడే జ్ఞానం, అసలైన జ్ఞానం ఉండేది. ఒక గంటో గడియో సజ్జన సాంగత్యం చేసి పురాణాలు చదివి వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకునేవాళ్ళు. తొందరగా పడుకొని తొందరగా లెగిసేవాళ్ళు. అయితే ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఒక మనిషిగా ఉండి స్నానాలు 4 రకాలు, అవునా కాదా? ఒకటి దేవతలు చేస్తారు, రెండోది ఋషులు, మూడోది మానవులు. బ్రహ్మముహూర్తులు ఎవరు చేస్తారు స్నానం? ఋషులు. తరువాత దేవతలు, తరువాత మానవులు. అంటే 6వ గంటకి సూర్యోదయం ఏ వ్యక్తి, ఏ స్త్రీ, ఏ మగాడైతే విద్యార్థి నుండి వృద్ధాప్యం వరకు స్నానం చేసి ఇంటంతా తిరుగుతాడో ఆ ఇంట్లో లక్ష్మి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఖచ్చితం. ఇకపోతే 6వ గంట 7వ గంటకి లేచిన వాడు అసురులు. ఆ ఇంట్లో అలాగే ఉంటది. లెగురా లెగురా లెగురని శబ్దం ఉంటది కానీ ఆ లెగడు. ఈ అమ్మ మనం ఆ పాట వినడం తప్పదు. ఇది సత్యమా లేదా? ఇది మనం నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ ధ్యానం అనే కార్యక్రమం మనం మొదలు పెడతామో మనకు ఒక ఆలోచన వస్తుంది. నేను 5వ గంటకి స్నానపానం చేసి ధ్యాన కేంద్రంకి వెళ్ళాలి, ఒక రామందిరంకి వెళ్ళాలి, సజ్జన సాంగత్యం వినాలి అని మనకు ఆలోచన రావాలి, వస్తుంది కూడా. అలాంటప్పుడు ఒక గురువు అనేవాడు కావాలి. గురువు లేనిది ఏది కాదు మై డియర్ ఫ్రెండ్స్. గురువు అన్నాడు ఇంపార్టెంట్. అయితే ఈ సజ్జన సాంగత్యం వల్ల ఏంటవుతుందంటే ఒక పామరుడు కూడా ఒక యోగి తయారవుతాడు. ఒక పామరుడు కూడా యోగిగా తయారవుతాడు. మీరు ఇప్పుడు యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు కదా. కారణం సజ్జన సాంగత్యం, మనిషి యొక్క అనుభవాలు. మాకన్నా మీ దగ్గర ఎంతో అనుభవం ఉందండి, ఎంతో అనుభవం ఉంది. మీ పుట్టిన నుంచి ఇప్పటి వరకు పడే కష్టాలు వేటి అశాశ్వతం, శాశ్వతం కావు. కానీ దాన్ని ఎదిరించే నడగలే శక్తి ఒక ధ్యానికే ఉంటుంది. సహనం ఓర్పు మన ధ్యానులకే ఉంటుంది. ఇలాగ మీరు 40 రోజులు కానీ చేస్తే మీ బాడీ మీకు చెప్పినట్లు వింటదనమాట. నేను ప్రతిరోజు ధ్యానంలో కూర్చోవాలి, నేను సజ్జన సాంగత్యం వినాలి, నేను ప్రతి ఒక్కరికి నేను ప్రసారం చేయాలి. సారు మాకు శ్రీకాకుళం పరిచయం అయిన బ్యాంకులు ఉండేటప్పుడు నర్సంపేటలో ఉండి అక్కడికి వచ్చారండి. వచ్చేటప్పుడు సార్తో మేము మాట్లాడారు. మనకి ఏంటంటే అవసరం సార్, సార్కి ఒకసారి తప్పట్లు పడతాం సార్. ఎందుకంటే ఇలాంటి ఆలోచన అనేది మనకి ఇచ్చే వ్యక్తి ఈ రోజుల్లో కరువు అయిపోతున్నాడండి. ఎందుకంటే ఎవరి స్వార్థం ఎవరి వారిది. కానీ ఈ లోకం ఎటు వెళుతున్నది, లోకం సత్యం కావాలనే అలాంటి గురువులు మనకు దొరకడం ఈరోజు చాలా గొప్పతనం. ఆరబాటాలు ఎక్కువ, కానీ వీటిలో ఆరబాటాలు లేవు, డ్రెస్ కోడ్ లేదు. ఎప్పుడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏ విధంగా కూర్చోవచ్చు, ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు. ఇది మన గురువు గారు చెప్పిన ఒక అద్భుతమైన ఒక మెసేజ్ అండి. అసలు కొడదాం. ఇది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మొట్టమొదట మనం ఇంప్రూవ్ అవ్వడానికి. ఇంకొక విషయం చూడండి, నేను ఒకటి చెప్పాను. స్నానం, ఏ ఇంటి స్త్రీ 6వ గంటకు స్నానం చేసి వంట వండుతుందో అది అమృతం అవుతుందండి. ఏ స్త్రీని స్నానం చేయకన్నా ఏదో ఒక ఆవేశంతో వంట వండింది అనుకోండి, అది విషంతో సమానం అండి. కావాలైతే మీరు టెక్స్చర్స్ చూసుకోండి, కావాలైతే ఈ రోజు నుంచి. అది సత్యం. తెల్లవారి ఒక మహిళ స్నానపానం చేసి ముగ్గు వేసి పొయ్యి ముట్టించి ఆ వంట వండింది అనుకోండి, ఎస్, ఇంత ఉన్నా సరే 10 మందికి సరదగలదా? ఆ మహిళకు ఉండే ఒక అద్భుతమైన శక్తి. ఎందుకంటే ఇల్లుని కాపాడేది, చీకటిని వెలిగించేది దీపము ఒక స్త్రీయే. ఎంత చదువు ఉన్నప్పటికీ ఓకే, చదువు పక్కన పెట్టండి, ఆయన సొంత ప్రయోగాలకే చదువు. కానీ ఈ 2
చీకట్లో దీపం, ఇంటికి స్త్రీ గొప్ప వెలుగండి. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఎక్కడో వచ్చిన ఆడదాయి మనం తాగుబోతులు ఉంటే ఆమె కష్టపడి డబ్బులు మనకిస్తుంది, నాయన ఒక కోట తాగేసి వచ్చిరనేసి. ఆవిడికి ఏంటంత అవసరం? ఎందుకంటే 9 మాసాల మోసిన బిడ్డ, ఆ చీకట్లో మోసిన బిడ్డ రేపొద్దున్న అదోగాది అవ్వకూడదనేసి, తన తండ్రికి యొక్క పోలికలు రాకూడదని కష్టపడి పొద్దుగట్ల ఆయన అలవాటుకి అయిపోతే ఆ కష్టపడిన డబ్బులు ఇచ్చిన ఆయన ఇక్కడి నుంచి ఆయన కొద్దిగా జాగ్రత్తగా ఉండు అని చెప్పి మహిళ అండి. ఎవరు చెప్తారు చెప్పండి? ఆమె ఎక్కడో పుట్టింది, ఎక్కడో వచ్చింది, మన ఇంటికి వచ్చింది. కానీ ఈ 9 మాసాలు పోసి ఈ చీకటిలో పెరిగే బిడ్డ గురించి అండి. నేను కష్టపడుతున్నాను, నా భర్త కష్టపడుతున్నారు, నా బిడ్డ ఎలాగా అవ్వకూడదనేసి. అదండి ఈ భారతీయ సాంప్రదాయక మహిళ యొక్క ఇది. ఎక్కడికి వెళ్ళి చూడండి, ఇది మనం నేర్చుకోవాలండి, మన పిల్లలకు నేర్పాలండి. ఈ రోజు పిల్లలు పోతున్నట్టు కారణం తల్లిదండ్రులే. పిల్లల తప్పు కాదు, తల్లిదండ్రులు. ఎందుకంటే ఇంతకు ముందు మేము చదివేటప్పుడు కూడా పశువులకు వెళ్ళేవాళ్ళం, గడ్డి తెచ్చేవాళ్ళం, నీరు తోడేవాళ్ళం, అన్ని పనులు చేసాం. మాకు ఉద్యోగాలు రాలేదా? మేము బ్రతకలేదా? అది మనం పిల్లలకి నేర్పాలి. సార్ కూడా ఎంతో కష్టపడి ఉంటారు. ఎందుకు? ఒక రైతు కుటుంబం వచ్చిన వాళ్ళకి కష్టం తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పెద్ద వ్యాపారస్తులు, పెద్ద చదువున్న వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు రావడం లేదు. ఎందుకంటే అలా ఇగో, మా నాన్న ఎమ్మెల్యే, మా నాన్న బ్యాంక్ ఎంప్లాయరే. కానీ ఎవరికైతే పెన్న దమ్ము ఉంటుందో, ఎవరికైతే ఆలోచన ఉంటుందో ఆడే ఈ రోజుల్లో వస్తున్నాడు IAS ఆఫీసర్, IPS ఆఫీసర్స్, బ్యాంక్ కానీ ఎక్కడ కానీ కావాల్సి చూడండి. నిత్యం మనం పేపర్లు చదువుతున్నాం, టీవీలు వింటున్నాం, యూట్యూబ్లు వింటున్నాం. అది మనకి మన పిల్లలకి ఇవ్వాలండి. అది ఇవ్వాలంటే మొట్టమొదటి మనకు మనం జ్ఞానులై ఉండాలి. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? నేనెవరు? నేను కొడుకునా? నేను ఒక తండ్రినా? నేను ఒక తమ్ముడినా? నా యొక్క కర్తవ్యం ఏంటి? ప్రతి ఒక్క మగోడు, ప్రతి ఒక్క స్త్రీ ఇది తెలుసుకోవాలండి. అది తెలుసుకోవాలంటే ధ్యానం. ధ్యానం నీకు సర్వం ఇస్తుందండి. కావాలి చూడండి, 40 రోజులు చేసి చూడండి. ధ్యానం మీకు అన్ని భోగాలు ఇస్తాయి, ఒక రోగం తప్ప, ఒక దుఃఖం తప్ప. ఈ రెండుతో పని ఇస్తాయండి. చెడు అలవాట్ల నుండి బయటికి ఎలాగ రావాలి, దుఃఖాన్ని ఎలాగ మనం దూరం చేసుకోవాలి. ఇలాగ మా 6-7 సంవత్సరాల నుండి మా వివేకానంద ధ్యాన మండలి తరపున ఇలాగ రోజు ఒక 100-150 మందికి మేము ప్రతిరోజు చెప్పగలుగుతున్నామండి. కారణం మా గురువు గారు, మా ధ్యానం, మా సజ్జన సాంగత్యం, మా స్వాధ్యాయం. ఇది ఒకసారి ఈ 3 గాని ఎవరు ఎక్కడైతే ఉంటాయో ఆ మనిషికి మనం ఆపలేమండి. ఇది సత్యం. ఇది మనం తెలుసుకోవాలి. ఇలాంటి విలేజ్లు ఎంతమంది ఉన్నారండి, మాకు చాలా గర్వకారంగా అండి. మేమంతా సంతోషపడి మేము వచ్చినప్పుడు ఇవాళప్పుడు ఎవరు ఉంటారండి, ఎందుకు సార్ కన్నాం, సార్ ఈ టైం ఇప్పుడు ఎవరు ఉంటారు సార్ అని. సరే వెళ్దాం, పిలిచారు సార్, పిలిచారు కదా వెళ్దామనేసి. కానీ ఏం చెప్పండి, మీ గోపాలపురం ప్రతి ఒక్కరికి మేము శిరస్సు నుంచి నమస్కరిస్తున్నామండి. అది వెరీ గుడ్. ఇలాగుంటే ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కరిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మన శ్రీనివాసరావు గారు, అతను రైతు కుటుంబంలో పట్టి 6th క్లాస్ చదివారండి సారు. 6th క్లాస్ చదివి రైతు వృత్తి చేసుకుంటూ ధ్యానాన్ని ధ్యానం నేర్చుకొని ఇంకా తన విద్యలో ఇంకా విధంగా నారపోసి చాలా అంతాలకు అనుభవాలు మనం తెలుసుకుందామండి. 2 minutes సార్కి పంపిస్తారు. తర్వాత ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ ప్రణామాలు. మీ ఊరి పేరు గోపాలపురం. ఆ పేరు పెట్టుకోవడమే మీకు గొప్ప వరం. ఎందుకంటే అక్కడ మేము బండి ఆపేటప్పుడే మాకు అనిపించింది బృందావనం అనిపించింది. అంత ప్రశాంతంగా, అంటే 5 రోజులు ధ్యానం మొదలయ్యి కూడా ఎవరు కూడా ఎటువంటి
బెనుకు లేకుండా ప్రశాంతంగా ధ్యానంలో మీరు కూర్చోవడం అనేది నేను ఇక్కడే చూడడం జరుగుతుంది. ఇక్కడే ఇంతవరకు నేను ఎక్కడ చూడలే. పక్కన ఇలా కూర్చోవడం అనేది చాలా అద్భుతం అండి. ఇంకొకటి సార్ చెప్తుండగా ఒక పదం వచ్చేటప్పుడు నేను గమనిస్తే ఇంత శక్తి ఎందుకు ఉందో నాకు అనిపించింది అప్పుడు. ఎందుకంటే ఆయన అమృత గడియలో ఎవరైతే స్నానం చేస్తారన్నప్పుడే మీ అందరి అమృత హస్తాలు కలిసాయి. అంటే మీరు అందరు కూడా ఆల్రెడీ అమృత గడిలో మీరు స్నానం చేసి ఒక ఆచరణలో ఉన్నారని నాకు అప్పుడు అర్థమైంది. అందుకే ఆ యొక్క ప్రభావం ఈ ప్లేస్లో స్పష్టంగా కనిపించింది. అయితే విషయానికి వద్దాం. ధ్యానం, భక్తి, వైరాగ్యం, ఇందులో ధ్యానంకి రాకముందు భక్తి మార్గంలో ఎక్కువ ఉండేటట్టు అర్థమవుతుంది నాకైతే. అది భక్తికి ధ్యానంకి తేడా ఏంటంటే భక్తి ఉంటేనే ధ్యానంలోకి రాగలుగుతాం. భక్తి లేకుండా డైరెక్ట్గా ధ్యానంలోకి మనం ఎవరం కూడా వెళ్ళలేం. మీరందరూ కూడా భక్తిలో పరిపూర్ణ స్థాయికి వెళ్ళారని నాకు అనిపించింది. అయితే భక్తికి ధ్యానంకి తేడా ఏంటంటే భక్తిలో అన్నీ చూస్తాం కానీ మనం చూసుకోం. ధ్యానంలో మనం చూసుకుంటాం. ఎన్నిసార్లు భక్తిలో మనం ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా ఏదైనా మనకి అనుకోని సంఘటన వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆ సంఘటన మనం ఎదుర్కొనే సందర్భాలు ఎవరికైనా ఉన్నాయంటే చాలా తక్కువ మందికి ఉంటాయి. ఎంత మనం భక్తిలో తారాస్థాయికి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా మన కష్టం కానీ అనుకోని సంఘటన కానీ మనకు కలిగిందంటే మన దుఃఖంలో వెళ్తాం. అదే ధ్యానంలో ఏది జరిగినా దానికి కారణం మనమే. శ్రీకృష్ణుడు చెప్తాడు కదా, ఎవరి కర్మ వాళ్ళు తప్పకుండా అనుభవించవలసిందే, ఇది ఎవరికి తప్పించడానికి సాధ్యం కాదు. ఈ రోజు నీకు కష్టం వచ్చిందంటే ఏదో రోజు ఎవరికో కష్టం కలిగించాను, ఎవరి ద్వారా నాకే కష్టం వచ్చిందని సత్యాన్ని మనం తెలుసుకుంటాం. చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఎవరైనా మన ఆపదలో ఉండేటప్పుడు అనుకోకుండా ఆ సమయంలో ఎవరైనా మనం సహాయపడితే దేవుడిలో వచ్చి ఎవరు అంటాం, అంటే ఆయన్నే మనం దేవుడిగా భావిస్తాం. భగవంతుడు కూడా మనిషి రూపాన్ని ఎవరికైనా సహాయపడాలంటే ఆ మనిషి రూపాన్ని మనకు సహాయపడే సందర్భాన్ని అక్కడ అలా కుదురుస్తాడు. అలాగే ఎవరైనా మనకు ఆపద చేశారనుకోండి, రాక్షసుల్లో నన్ను వెంటాడుతున్నాం, నన్ను కనీసం ఒకసారి కూడా ప్రశాంతంగా ఉంచట్లేదు అంటాం. అంటే మనలోనే రాక్షసుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అంటే మన యొక్క గుణాలను బట్టే ఈ రెండు మనిషిలో ఉన్నాడు. అది ఇవి మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే ముందు మనలోకి మనం ప్రవేశించాలి. ఆ ప్రవేశించడానికి దారి మన యొక్క శ్వాసను పట్టుకుంటూ ధ్యాన మార్గంలోకి వెళ్తే మనలో ఉండే విషయాలు, మనలో ఉండే శక్తులు మనం తెలుసుకోవడానికి ఒక మంచి మార్గం అనేది ఈ ధ్యాన మార్గం. ఎందుకంటే ఎంతో మందిని మనం చూసాం. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను, ఎంతో మంది గురువులు కూడా మనం చూసాం. ప్రపంచంలో అందరూ గురువులే అనే ఒకే ఒక వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఆయన కోసం మీకు కొంతమంది తెలుసు ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఆయన ఎప్పుడు కూడా నేను గురువుని మీరు శిష్యులు అనలే. మొట్టమొదటి అతను మొదలు పెడతాడు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. అంటే మనందరం స్నేహితులము, మనందరం మాస్టర్లమే, మనందరం దేవుళ్ళమే, దైవ స్వరూపులమే అని మొదలు పెడతాడు. ఆయన పాదాల మీద ఎవరైనా ఒకవేళ దండం పెడితే చిన్న అయినా పెద్ద అయినా వెంటనే నిమిషం కూడా గ్యాప్ ఎవడు తిరిగి వాళ్ళ పాదాల మీద పడి దండం పెడతాడు. అంటే నేను చెప్తాడంటే నా పాదాలు ఎవరూ పట్టుకోకండి, నా పదాలు పట్టుకోండి అంటారు. ఇంతవరకు ఎక్కడ అటువంటి గురువులు మనం చూడలే. నా పదాలు పట్టుకోండి, నా పాదాలు వద్దు, నా పాదాలు పట్టుకున్నా మీరు మారరు, నా పాదాలు పట్టుకున్నంత మీరు అభివృద్ధి చెందరు. నేను చెప్పే పదాలను పట్టుకోండి, మీరు కూడా గురువులే, ఇందులో ఏ మాత్రం వ్యత్యాసం లేదు. ఇక్కడ మేము వచ్చామంటే మీ దగ్గర మేము నేర్చుకోవడానికి వచ్చాం, మా దగ్గర మీరు నేర్చుకోవడానికి ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరి గురువే. ఏదో నేను చెప్తున్నాను మీరు వింటున్నారని గురువు అని అహంకారం రాకూడదు, అసలు గురువుని కాదు. ఇది ముఖ్యంగా ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే మేము కూడా నా వృత్తి కొండ మీద రాళ్ళు కొడతాం, కొండ మీద రాళ్ళు కొట్టి బ్రతికే వృత్తి నాది. ఇంతవరకు నేను 4 సార్లు భవానీ మాల వేశాను, ఎన్నో దేవాలయాలు తిరిగాను. కానీ ఏదో చిన్న సంఘటన జరిగితే అలజడైపోయే స్థితిలో ఉండేవాడిని. ఆ తర్వాత ఎప్పుడైతే ధ్యాన మార్గంలో ప్రవేశించామో ఇంకొకటి ఏంటంటే నాకు ఈ మార్గాన్ని పరిచయం చేసేది కూడా
పక్కనే ఉన్న మా శివరామకృష్ణ గురువు గారు. ఆయన ఒక అద్భుతమైన శక్తి మా గ్రామానికి. ఎందుకంటే ఆయన రిటైర్డ్ టీచర్ అయినా ప్రశాంతంగా శ్వాస జీవితం గడుపుకోకుండా గ్రామంలో అందరూ కూడా మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి, అందరికి ఆనందాన్ని పంచాలి, అందరికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, దీనికి ఈ వేదిక తప్ప ఇంకేది మార్గం లేదని చెప్పేసి ఆయన హాయిగా కూర్చోకుండా నిరంతరం మా కోసం, ఇప్పుడు ఈ వయసులో ఆయన నాకు తెలిసి 65 సంవత్సరాలు దాటుతాయి, ఈ వయసులో కూడా 35 కిలోమీటర్లు జర్నీ చేసి ఇక్కడికి వచ్చారంటే అదొక ఆనందం అండి. ఎంతమందికి మనం మంచిగా చెప్పగలుగుతున్నామా, ఎంతమందికి మనం ఆనందాన్ని పెంచగలుగుతామా, ఇంతకంటే జీవితానికి ఇంకేం కావాలి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎంతమంది అక్కడ కూర్చుంటే మనం అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ఎంతమందికి ఆత్మ. నేను ఇంకొక మాట, ఫస్ట్ మీకు ఆత్మ బంధువులు అన్నాను, భౌతిక బంధువులు అన్నాం. భౌతిక బంధువులకి ఆత్మ బంధువులకి చాలా వ్యత్యాసం ఉంది. భౌతిక బంధువులు అంటే అన్నీ ఉంటే ఉంటారు, శారీరానికి సంబంధించిన బంధుత్వం కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే అన్నీ ఉంటే ఉంటారు, ఏది లేకపోతే పక్క వెళ్ళిపోతారు. ఆడ అన్నదమ్ముడైనా సరే ఆడు చెడిపోతే మాకు సంబంధం లేదు, ఆడు ఎవడో మాకు తెలియదు అంటాడు. అదే దూరం బంధువు అయినా సరే స్థాయిలో ఉంటే మా పెద్దమ్మ కొడుకు మా పిన్నమ్మ కొడుకుని గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆత్మ బంధువులు అంటే ఎటువంటి స్థితిలో కూడా ఆత్మతో సంబంధించిన వ్యక్తులమే కాబట్టి ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మనమనే భావంతో కలిగి ఉంటాం. అందుకే ఆత్మ బంధువులని మీ అందరినీ సంబోధించవలసి వచ్చింది. ఎందుకంటే శాశ్వతమైనది ఇదే. మనం చాలా సార్లు చెప్పారు, బంధాల కోసం బంధుత్వుల కోసం చెప్పారు, సమాజం కోసం విలువల కోసం చెప్పారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కువ శాతం చదువుకునే యువతను మీరు ఒక్కసారి గమనించండి. చదువు అనేది అద్భుతంగా చదువుతూ ఒక స్థాయికి ఎదుగుతున్నారు, కానీ ఎక్కడో చిన్న రవ్వ కానీ బెడిసి కొడితే వెంటనే సూసైడ్ అంటున్నారు. అంటే వాళ్ళకి ఎక్కడుంది బలం? మనం కష్టపడుకునే బలం. ఎంత సమస్యలు మనం ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాం, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాం, కానీ ఏ రోజు కూడా మనం అటువంటి చేతక నిర్ణయాలు తీసుకోలే. ఎందుకంటే మనకి విద్య బలం కంటే మానసిక బలం ఎక్కువ. ఇప్పుడు విద్యార్థులకి మానసిక బలం తక్కువ. వాళ్ళు అనుకున్నది అవ్వకపోతే నిమిషం కూడా గ్యాప్ ఇవ్వట్లే. అరే అమ్మ నేను ఎంతగా మనం పెద్ద చేసి ఎంతగా పెంచారు కదా, ఇటువంటి నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఏమవుతారన్న ఆలోచన కూడా లేదు. ఇంకొక విషయం, 4 రోజులు ఎవరో పరిచయం అయితే 20 సంవత్సరాల పెంపకాన్ని మర్చిపోయి కూడా దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే సందర్భాన్ని మనం చాలా చూసాం. అంటే ధ్యాన మార్గం కానీ మనం చెప్పుకోవడం దీనికి కాకపోయినప్పుడు కూడా దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడమే. అదే జ్ఞానం ఉంటే ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది ఆ జ్ఞానం. అయ్యో జీవితం అంటే ఇది కాదు, నా కోసం ఎంత తపన పడ్డారు, ఎంత యాతన పడ్డారు, అమ్మా నాన్న లేకపోతే నేనెంత నెల అయ్యాను, నేను ఎంతవాడిని ఎలా అయ్యాను ఆలోచన జ్ఞానం ఉంటే ఖచ్చితంగా చెడు మార్గం వెళ్ళే సందర్భాలు మనం చూడం. కనుక దయచేసి మీ అందరూ కూడా నేను చెప్తాను సార్, 2 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి ముగిస్తాను. మనం అన్నింటికంటే అతి ప్రధానమైనది మనిషి జ్ఞానం. ఆ జ్ఞానమే లేకపోతే మనిషి జీవితం 0. కనుక ఏంటంటే మనం కళ్ళు మూసుకొని కూర్చోమన్నారు సార్. మీరు ఇంకొకటి గమనించండి, మనుషులను కూర్చోవడం కాదా, ఈజీయే. కుర్చీ మీద కూర్చోవచ్చు, కిందనే కూర్చోవచ్చు, మనకి ఎలాగైతే మనం కూర్చోవడానికి అనుకూలం ఉంటుంది అలా కూర్చోవచ్చు. కానీ మనసును కూర్చోబెట్టడమే కష్టం. మనసును కూర్చుంటాం ఈజీగా, కానీ మనసు మనకు తెలియకుండా మన యొక్క బాధ్యతల వైపు అలా జారిపోతుంటుంది, మనకు తెలియకుండా జారిపోతుంటుంది. దాన్ని మళ్ళీ పట్టుకొని శ్వాస మీద తేవాలి. అందుకే పత్రిక గారు శ్వాసనే గమనించన్నారు. మీ శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా విడిచిపెడుతున్నాం, ఎలా తీస్తున్నాం, దాన్నే గమనిస్తే అలా మీరు సాధన చేస్తూ చేస్తూ చేస్తే ఒకటండి, మీరు దయచేసి కొత్తగా ఉన్నారు కదా, ధ్యానం కుదరట్లేదు నిరాశ పడకండి. సంవత్సరాల తరబడి చేసే వాళ్ళకు కూడా కూర్చున్నంత శ్వాస మీద దృష్టి పెట్టి ఎటు కదలకుండా మనసు నిలబడడం కష్టం. అదే ఎప్పుడవుతులే, ఒక పావు గంట కూర్చుంటే 14 నిమిషాలు బయట తిరుగుతుంది మనసు. నిమిషం ఉంటుందంటే ఆ నిమిషం చాలు, ఆ నిమిషమే శక్తిని పొందలేక నిమిషమే చాలు. కనుక మీరు నిరంతరం కూడా ఈ సాధన చేస్తూ అమృత వాళ్ళు వేసి ధ్యానంలో కూర్చొని ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలు, సంవత్సరానికి నిమిషం చొప్పున మీరు కానీ ధ్యానం చేస్తే అద్భుతమైన శక్తి మీద ప్రవేశిస్తుంది. ఇందులో మాయా మరణం మంత్రం కాదు. ఆ శక్తి ఏంటంటే మనకి విశ్వశక్తి అనేది బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలో ప్రవేశిస్తూ మన శరీరం నుండి రుగ్మతలన్నీ కూడా క్లియర్ అవుతాయి, ఆరోగ్యవంతులు అవుతాం. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా అంతకంటే శక్తి ఏంటంటే మనల్ని మనం పరిశీలించుకునే శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ పరిశీలించుకునే శక్తి ఏంటంటే చిన్న ఉదాహరణ, మనం శారీరకంగా ఏదైనా మనకి ఆరోగ్యం పాడైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామండి. ఆయన ఏం చేస్తారంటే ముందు స్కానింగ్ చేయమంటారు.
ఆ స్కాన్లో ఏ భాగాలు పోనాయో మొత్తం రిపోర్ట్ అంతా మనకు చూపిస్తాడు. అదేవిధంగా మానసికంగా మనం స్కానింగ్ చేసుకునే మెషిన్ మనలోనే ఉంది. మనం ఇప్పుడు అందరం కూర్చున్నాం, ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక్కసారి మీరు అందరూ దినచర్య ఏం చేశారు, ఏం ఆలోచించారు, ఎవరితో ఏం మాట్లాడాం, ఎక్కడ ఏమన్నాం, ఇవన్నీ ఒకసారి మనం సాయంత్రం ఒక 10 నిమిషాలు కేటాయించండి. ఆ రోజు మీ మానసిక స్థితి, మీ మాట, మీ కర్మ మీకు తెలుస్తుందా లేదా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరితో మనసు ఎలా పనిచేసింది, ఎవరు ఎటువంటి మాట్లాడాం, ఎటువంటి మాటలు విన్నాం, ఎటువంటి కర్మ చేసాం మనకు తెలుస్తుంది కదా. అదే మనం తెలుసుకునే శక్తి ఇందులో ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఆ లాడు మంచోడు కాదు, లీవుడు మంచిదే కాదు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరినీ మనం చూస్తామే. మరి మనం చూసుకోవాలి కదా. ఎదుటి వారిని ఎంత సేపు చూసి అన్ని లోపాలు ఎంచుతామే, మరి వాళ్ళ కూడా మంచి గుణాలు ఉన్నాయి కదా, మంచి కర్మలు ఉన్నాయి కదా, అది మనం చూడలేకపోతున్నామే అంటే నీలో లోపం ఉంది కదా. ఆ వ్యక్తిలో లోపాన్ని చూసే గుణం నీలో ఉందంటే అసలు అదే నీ లోపం. ప్రతి ఒక్కరిలో మంచి గుణాలు కూడా ఉంటాయి కదా, అదేంటి నువ్వు చూడలేకపోతున్నాం, తట్టుకోలేం. ఎవరైనా మంచి పని చేస్తే తట్టుకోలేం, చెడ్డ పని చేస్తే ఊరంతా చెప్తాం. అంటే ఎంతవరకు ఆ మాయలో మనం ఉన్నాం. ఆ మాయలో ఉండి ఈరోజు ఆత్మజ్ఞానం మనం పొంది ఈ జ్ఞాన మార్గంలో మన యొక్క లోపాలను మనం తెలుసుకొని, మన యొక్క లోపాలను మనం మార్చుకొని, మన యొక్క ప్రవర్తన ఎప్పుడైతే సత్ప్రవర్తనగా మారుతుందో అప్పుడే మనం దైవీ స్వరూపులుగా మారగలుగుతాం. ఇదే ముఖ్య మనిషికి కావాల్సింది. అప్పుడే నీ మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది. అసలు మనిషి ఫస్ట్ రోజు ఎప్పుడవుతాడంటే మానసిక రోగం ముందవుతాడు. ఆ మానసిక రోగం పూర్తిగా ముదిరిపోయిన తర్వాత అప్పుడు శరీరం మీద ఆ యొక్క రుగ్మతల మూలంగా మనకి శరీరం మీద వ్యాధుల మూలంగా మొదలవుతుంది. మనిషి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటాడో శారీరకమైన వ్యాధులు అందుకే మనిషికి రావండి. ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం, కోట్లు సంపాదించి ఏసీలు పెట్టుకుని పడుకోవడానికి చూస్తాడు. ఎంత ఏసీ పెట్టినా ఇది హీట్ ఉండేటప్పుడు అది నిద్ర రాదండి. బుర్ర హీట్ ఉండేటప్పుడు ఏసీ ఉంటే సుఖమే ఉంది, అది నిద్ర రాదు. ఏది అవసరం లేదు, బ్రహ్మాండంగా ఈ సీసీ రోడ్డు మీద యాసికర మనసు చేసుకుని పడుకుంటే హాయిగా పడుకుంటాడు. వాడికి ఏసీ అవసరం లేదు. ఎందుకు? ఇది చల్లగా ఉంది. అంటే మనిషికి కావలసిన మానసిక ప్రశాంతత. ఆ మానసిక ప్రశాంతత ఒక ధ్యాన మార్గంలో తప్ప, మిమ్మల్ని తెలుసుకోవడం తప్ప ఇంకెక్కడ అది దొరకదు అనే సత్యాన్ని గురువు గారు మాకు చెప్పడం జరిగింది. ఆ ద్వారా మీకు కూడా ఏదో మాకు తెలిసిన చిన్నది మీరు కూర్చున్నారు, ఎందుకంటే మీరు విన్నోలో కాదు చెప్పినారు కూడా. ఆ సందర్భం కూడా మళ్ళీ రావాలని కోరుకుంటూ, మీ ద్వారా కూడా కొన్ని విషయాలు మేము కూడా పొందాలని కోరుకుంటూ, ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సార్కి మేము అభినందనలు తెలియజేస్తామండి. అంటే ఒక వ్యక్తి ఒక శక్తిగా మారుతూ మన గ్రామంలో అందరిని కూడా ఇటువంటి మంచి మార్గాన్ని మనం పరిచయం చేస్తూ అందరికి కూడా ఆత్మజ్ఞానాన్ని మనం పెంచాలి. ఒక ఆవేదనతో, ఒక ఆతృతతో ఈ వయసులో కూడా ఇద్దరు భార్య భర్తలు అక్కడ కూడా మనం కార్యక్రమం చేయించాలి. మేము కూడా వెళ్ళాం. ఇది మనిషికి కావాల్సింది. మనం ఎదుగుతూ మన పొరుగు వారిని కూడా ఎదుగుదలకు మనం ఎప్పుడైతే దోహదపడతామో ఆ తృప్తి వేరు, ఆ ఆనందం వేరు. కనుక మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా తిన్న సత్యాన్ని తెలుసుకుంటూ మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ ఇంకా ముందడుగు వేస్తారు. మీ అందరూ కూడా పేరున కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. సార్ 6వ తరగతి చదివిన ఒక ధ్యానం ద్వారా అతను ఆత్మ పరిశీలన చేసుకుని ఇప్పుడు మనకి ఇచ్చిన మెసేజ్ అంతా కూడాను ఈ ధ్యానం ద్వారా అతను ఆత్మ పరిశీలన చేసుకుని మనకి ఇచ్చే మెసేజ్ అండి. అనుభవపూర్వక మెసేజ్. ఎంత చక్కగా చెప్పారు. బిగ్ క్లాప్స్ కొట్టుకున్నామండి సార్కి. తెలుసుకున్నాం. అలాగే శివరామకృష్ణ సార్ ఒక నిమిషం చెప్తాను సార్ కోసం. సార్ రిటైర్డ్ తెలుగు టీచర్ అండి. సార్ కూడా ఈ ధ్యానం రాకముందుల భజనలు ఎన్నో సంఘాల్లో నిరంతరము సేవ చేసుకుంటూ అన్ని సంఘాల్లో అతను పాలు పంచుకుంటూ ఆ సింగపురానికి అలాని సేవ చేసుకుంటూ అన్ని మార్గాలు అతను చూశారు. ఒకసారి ధ్యాన పరిచయం అయింది సార్కి. శ్రీకాకుళం బంగారం గురువు ద్వారా ధ్యాన పరిచయం అయ్యి ఈ ధ్యానాన్ని ఏముంటదని సార్ కూడా ఒక 41 days మండల దీక్ష చేసి సార్కి ఆల్రెడీ ఆధ్యాత్మికత ఉంది. ఈ ధ్యానం అనేది పరిచయం అయ్యి ఈ ధ్యానంలో ఇదేదో బాగుంది,
ఇది మన ఊరికి పరిచయం చేస్తే బాగుంటుంది అని సారు మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఈరోజు సింగపురంలో ఒక ధ్యాన మందిరం కట్టించారు, ఒక గ్రంథాలయము. నిరంతరము మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము నిరంతరము అందరు కూడి ప్రతిరోజు కూడా ఒకరికొకరు సందేశాలు ఇచ్చుకుంటూ ఒకరికొకరు ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. దీనికి ముందుండి శివరామకృష్ణ గారు నేర్పిస్తున్నారు. బిగ్ క్లాప్స్ కొట్టుకుందాం సార్కి. అలాగే సార్కానికి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నేను చెప్పింది మీరు చెప్పండి, రాదనకండి, అందరికీ వచ్చు. నేనేం చెప్తానో అది ఎలాగైతే చెప్పండి. 3 సార్లు ఓంకారం చెప్తాను, చెప్పండి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति शांति शांति। ఓకే, మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామానికి మమ్మల్ని పరిచయం చేసినటువంటి రామచంద్ర గారికి ఒకసారి క్లాస్ చెప్పారు. నేను ఒక మాస్టర్గా పనిచేసి 30-40 సంవత్సరాలు పనిచేశాను. టీచర్గా హై స్కూల్స్లో రిటైర్ అయిపోయారు. రిటైర్ కాకముందే 4 సంవత్సరాల నుంచి నేను ఈ ధ్యానంలోకి రావటం జరిగింది. ధ్యానం తర్వాత, రిటైర్మెంట్ తర్వాత కూడా ఇప్పుడు నేను ఈ కార్యక్రమంలోనే కొనసాగుతున్నాను. ఇది నా తాలూకా విషయం. మీ అందరికీ ధ్యానం గురించి ఇంతమందిని ఇక్కడ కూర్చోపెట్టారంటే రామచంద్ర గారు ఎంతో ప్రయత్నం చేసి ఉండాలి. మీ అందరి ఇళ్ళకి రావటం, మీ అందరికీ పిలవటం ఏదో జరగాలి కదా, లేకపోతే ఎంతమంది ఎలాగొస్తారు? ఎన్నాళ్ళు సార్ మీరు ప్రయత్నం చేశారు వీళ్ళందరినీ కూడుకోవడానికి? ఓకే 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 ఓకే. అయ్యా నమస్తే. ఓకే ఓకే, రావాలి కాబట్టి ఈ సంఖ్య పెరిగింది. ఓకేనా? ఓకే, సార్కి ఒకసారి క్లాస్ కొడతాం. అంటే కొద్దిగా ఎవరు చెప్తున్న విధానం ఉండాలి మెయిన్. కొంతమంది ఎవరు బాధాలు వెళ్ళిపోతాం కానీ విధానం కరెక్ట్ చెప్తే వింటాం అందరం ముందు. అందరం వింటాం. నాకు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 1, 2, 3, 4 తరగతులు పాలకొండ దాటి వేరగట్ట రేగులు పడన్న ఊళ్ళో నేను 2, 3, 4 తరగతి చదువుకున్నాను. నాకైతే చూస్తే ఆ ఊరు ఇవాళ నాకు గుర్తొస్తున్నది. 50 సంవత్సరాల క్రితం ఊరు ఇవాళ నాకు ఇక్కడ కనిపిస్తున్నది. ఇది యథార్థం. సార్ భక్తి అంతా మా అందరికీ ఉంది. ఉంటుంది కొద్దిగా వినియోగవంతులు కొంతమంది తెలియదు. ఏంటంటే రైతు కుటుంబాలు ఎలాగ చేయడమా టైం కొద్దిగా మెయింటెనెన్స్ కాదు మాకు. అందులోకి ఇప్పుడు అస్సలు టైం కుదరదు. ఓకే, నాకు అది పల్లెటూరు ఆ వాతావరణం మళ్ళీ కనిపించింది. ఎందుకంటే మా సింగిపురం పల్లెటూరు కాదు, పట్టణం కాదు, మంచి రకం. తర్వాత మేమంతా కూడా ఎక్కువ ఫ్యాంట్లు ఉన్న వాళ్ళతోటే తిరిగేవాళ్ళం.
చూస్తే ఇక్కడ ప్యాంట్లు ఏమి లేవు కాబట్టి నాకు 50 సంవత్సరాల క్రితం మా ఊరు నేను చదువుకున్న ఊరు గుర్తొచ్చింది అనమాట. ఇక్కడ ఎలా చెప్పాలన్నది కొంచెం నాకు అర్థమైంది. ఇప్పుడు 1వ తరగతి పిల్లడికి ఓలా చెప్తాము, 5వ తరగతి క్లాస్ పిల్లడికి ఓలా చెప్తాము, 10th క్లాస్ పిల్లడికి ఓలా చెప్తాము, డిగ్రీ వాడికి ఓలా చెప్తాము. ఇక నేను డిగ్రీ వాడికి చెప్పాడు చెప్తే మాకు అర్థం కాదు. అందుకే చెప్పారు మేము భక్తి మార్గంలో ఉన్నాము అన్నారు. సార్ మన రైతు కుటుంబం బ్రహ్మాండంగా చెప్పారు. మాకు వీళ్ళందరూ రైతులే, వీళ్ళందరూ రైతులు, ఉద్యోగులు, అన్ని రకాలు మనవాళ్లే. అతను మాట చెప్పే విధానము శ్రీమతి పాట కూడా పాడతారు ఇప్పుడు అవసరం అయితే, కాబట్టి టైం మెయింటెనెన్స్ చేస్తాను. అయితే మీకు శ్లోకం చెప్పాను కదా, తెల్ల ముందు మీకు ఎన్నిసార్లు ఓం అనిపించాను. దీనివల్ల ఏమవుతుందట, ఓం ఓం అనడం వల్ల మీరు ఇంటి దగ్గర ఎవరైనా ఓం ఓం అంటుంటారా? ఇంటి దగ్గర నేను రోజు దేవుడు దండం పెడతారు కదా, దండం పెట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. ఏమా స్నానం చేసిన వెంటనే ఒకసారి దేవుడికి మొక్కుతాం కదా. ఈ మొక్కినప్పుడు ఏదో మొక్కుతాం, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు మొక్కుతారు. ఈ ఓం అని ఎంతమంది అంటారు? గురువు గారు 1 2 ఓకే 3 అంటారు. ఈ ఓం అనేది మీరు రేపటి నుంచి తప్పనిసరి కాదా ఇది. ఓం మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అనండి. లేదు టైం లేదు అనకండి, మీకున్న టైము దీనికోసం వినియోగించుకుందాం. 108 సార్లు ఓం నమ శివాయ. దర్శాల్ రైట్. ఓం నమ శివాయ. మనందరికీ ఆదియోగి శివుడు. నమ శివాయ అనకుండా ఎవరు ఉండరు. దానికి ఓంకారం పెట్టండి. ఓం నమ శివాయ. సార్ మీరు కరెక్టే. కౌంట్ అనేది మాకు తెలియదు కదా. ఏది కౌంట్ అనేది తేలాలి కదా. కౌంట్ అనేది 108 అన్నారు. కౌంట్ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు అండి మీరు రోజులో అనాలండి. ఆ తర్వాత కౌంట్ అంత చెప్తా, 108 సార్లు వేరే చెప్తా, లేకపోతే వేలు లెక్కెట్టుకోండి. లేదా మీకు అందరికీ మంత్రం చెప్పేస్తాం. మనందరికీ తీర్థయాత్రలకు వెళ్తుంటాం, అక్కడికి వెళ్తుంటాం, అక్కడ రుద్రాక్ష వాళ్ళు అమ్ముతుంటారు. అందులో 108 ఉంటాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఒక్కొక్క పూస అలాగే అంటూ ఉండండి. కొనుక్కోండి అందరూ. అదే దానిలో మధ్య పూస ఉంటుంది, ఆ పూస నుంచి ప్రారంభిస్తాం. ఇవేం తగలకుండా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 108 సార్లు వస్తుంది. 58 పూజలు 108 పూసలు ఉంటాయి. ఒకసారి అలాగా అండి. అంటే మీరు ఏమనుకుంటారు, మాకేంటి ఓం నమ శివాయ, పంతులు గారు గుళ్ళోనో ఎక్కడా చెప్పాలి, మాకి మంత్రాలు ఎందుకండి అని బహుశా ఎవరికి అనిపిస్తుంది. అదేంటి ఇదేంటి సార్ మాకు ఓం నమ శివాయ, మీరు ధ్యానం చెప్తున్నట్టు మళ్ళీ ఓం నమ శివాయ. మీరు ఓం నమ శివాయ అంటే మన లోపల చెడుగాలి ఉంటుంది. మన లోపల చెడుగాలి ఉంటుంది. లోపల ఉంటుందా గాలి ఉండదా? గాలి ఎలా వెళ్తున్నది లోపలికి? దేని ద్వారా గాలి వెళ్తున్నది? మీరు మాట్లాడుతున్నా మాట్లాడతాను, ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోతాను. గాలి మా లోపలికి వెళ్తున్నదా లేదా? దేని ద్వారా వెళ్తున్నది? చెప్పాలి. తెలియదే లేదు మీకు. మీరు చాలా ఇక్కడ దిగిపోయింది మాట్లాడతారు, అక్కడ ఇక్కడ దిగి మాట్లాడతాను. మనం ఖచ్చితంగా ఊపిరి పీస్తున్నాం. ఊపిరి అంటే గాలి లోపలికి పంపిస్తున్నాం. గాలి ఉంచేస్తున్నాం, మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాం? బయటకు వదిలేస్తాం. అప్పుడు ఏమవుతుందో తెలిసిందా? ఆ గాలిలో ఒక గొప్ప శక్తి ఉంది. ఆ మొత్తం గాలిని లోపలికి పీలుస్తూ అసలైన శక్తిని లోపల ఉంచుకొని పనికి మాలంతా విడిచిపెట్టేస్తున్నాం. మీ భాషలో అది అంతే, ఇంకేం అడగండి, ఇంకా చెప్పగలను. ఓం నమ శివాయ నువ్వు ఎన్నిసార్లు అంటే మొత్తం గాలిని పీల్చుకొని అందులో ఉండేటువంటి మంచి గాలిని నేను లోపల పీల్చుకొని చెడు గాలంతటిని మనం విడిచిపెడుతున్నాము. ఇది అవసరమా లేదా మనందరికీ? అంతే కదా? చేద్దామా లేదా? ఇప్పుడు ఏం చేయాలి మనం? ఓం నమ శివాయ. నమ శివాయకి చెప్తాను. నమః శివాయ దానికి అర్థం ఉంది. నమ శివాయ అంటే పంచభూతాన్ని కూడా మనం
ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవటం. నమ శివాయ 5 లక్షల పంచాక్షరిలో అందులో భూమి ఉంది, ఆకాశం ఉంది, అగ్ని ఉంది, నీరుంది, గాలి ఉంది. వాటికి మన కృతజ్ఞత చెప్పాలా లేదా? చెప్పలేకలేదా? పంచభూతాలని గానికి మన కృతజ్ఞత చెప్పకపోతే భూమి మీద మనం ఒక్క క్షణం కూడా బతకలేం. భూమికి మనం రుణపడి ఉన్నాం, ఆకాశానికి రుణపడి ఉన్నాం, అగ్నికి రుణపడి ఉన్నాం, గాలికి రుణపడి ఉన్నాం, నీటికి మనం రుణపడి ఉన్నాం. ఈ 5టికి కృతజ్ఞత చెప్పకపోతే ఎట్లాగవుతుంది? ఈ 5టికి కృతజ్ఞత చెప్పడం, వీటంతటికీ సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుని మనం ప్రార్థించుకోవటం. అందులో సందర్భంగా ఓంకారం చేయటం వల్ల నీకు ఒక గొప్ప గాలి. ఇంకా చెప్పాలంటే ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, వాడికి ఊపిరి రాలేదు అనుకోండి, డాక్టర్ గారి తీసుకెళ్ళి వెంటనే ఒక సిలిండర్ పెడతాడు. ఏంటది? ఎవరో చెప్పారు, క్లాప్స్ కొట్టండి. ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే మనం ఒక్క క్షణం కూడా బతకలేం. ఈ సృష్టిలో అంత ఆక్సిజన్ మనం పొట్టునే తీసుకుంటున్నాం. ఒక గంట సిలిండర్ పెడితే 2000 రూపాయలు హాస్పిటల్ ఛార్జ్ చేస్తారు. మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు కూడా ఎంత సృష్టిలో ఆక్సిజన్ తీసుకుంటామండి. మరి దానికి మనం రుణపడలేదా? దానికి కృతజ్ఞత చెప్పాలా? అది ఆటోమేటిక్ గా మనం ఓంకారం చేయటం వల్ల అధికమైనటువంటి ఆక్సిజన్ తీసుకోవడం, తిరిగి బయటికి మనం చెడుగాలిని విడిచిపెడుతున్నాం. ఆ చెడుగాలి కూడా లోపలికి ఉండకూడదు. ఆ చెడుగాలి ఏమవ్వాలి? బయటికి పోవాలి. పొయ్యిలన్నీ కర్రలు పెడతాం, మండుతున్నది, పొయ్యి నిండా కుట్టు ఉన్నది అనుకోండి, పొయ్యి మండుతుందా? ఏం చేస్తాం? ఆ పొయ్యిలో అంత బెక్కిరేసి మళ్ళీ కర్రలు పెడితే బాగా మండుతుంది. సో మన శరీరం అంతే. మన శరీరంలో చెత్త బోల్డ్ ఉంది. చెప్తాను, ఆ చెత్త ముందు గాలి గురించి చెప్పాను. ఈ చెత్త బయటికి తీసేయాలంటే ఓం నమస్తే అన్నప్పుడు నీ తల చెడంతా బయటికి పోతుంది, మంచంతా లోపలికి వెళ్తుంది. అప్పుడే నీకు ఆరోగ్యము. ఆరోగ్యానికి ప్రధాన కారణం ఓంకారం పలకాలి. పంచభూతాలకి మనం ఒక్కసారి ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ పంచభూతాలు, నీ శరీరము పంచభూతాలే. మన శరీరము పంచభూతాలు. చూడండి, ఉన్నాయి లేదో? గాలి ఉందా లేదా? మనకి లోపల ఉంది కదా. గాలి లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎంత ఎక్కడ ఉంటారు? అక్కడ ఉంటారు. గాలి లేకపోతే అక్కడ ఉంటారు. అగ్ని ఉందా లేదా? మనకి అగ్ని కూడా ఉంది. తక్కువైతే చలవలు కమ్మేసా, ఎక్కువైతే ఉష్ణం వచ్చింది. మధ్యస్థితిలో ఉండాలి. మనకి అగ్ని ఉంది. నీరుందా లేదా? నీరుంది. నీరు లేకపోతే మనం బతకలేం. భూమి, ఇది శరీరం ఉంది. అంతులేని ఆకాశం ఎంత, నీ బుర్ర కూడా అంతులేనంత బుర్ర నీది. చూడటానికి ఇంతే ఉంటుంది కానీ అందులో ఎంత ఉన్నది, అంత ఉన్నది. కానీ దాన్ని మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నాము అంటే, ఎంతవరకు వినియోగించుకుంటున్నాము? తినడానికి, పడుకోవడానికి, పిల్లలకి అనడానికి, ఈ భూమి మీద పుట్టడం, వెళ్ళిపోయే వరకు ఏదో అనుకోవడానికి ఉన్నాను. అంతవరకు చాలా మందికి తెలుసు, కానీ అది కాదు. పశుపక్షాదులు తింటున్నాయి, పడుకుంటున్నాయి, పిల్లలకి అంటున్నాయి. మరి అన్నిటికన్నా మానవుడు గొప్ప జీవి. 84 లక్షల జీవుల్లో మానవుడు చాలా గొప్పవాడు అంటున్నాడు. మరి దానికి దీనికి సంబంధం ఏముంది? అవి తింటున్నాయి, పడుకుంటున్నాయి, తిరుగుతున్నాయి, పుడుతున్నాయి, వస్తున్నాయి. మనం పుడుతున్నాము. మరి 84 లక్షల జీవుల్లో మానవుడు గొప్పవాడు అంటున్నాడు. ఏంటి కారణం? కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఏంటి నేను గొప్ప? నా తల్లిదండ్రులు ఇచ్చారు ఈ జన్మని, నేను ఇక్కడ పుట్టాను. దేనికోసం నేను పుట్టాను? తినిస్తాం కూడా పుట్టామా? మన భాషలో కాదు. ప్రతి మనిషి పుట్టడానికి ఒక గొప్ప కారణం ఉంటుంది. నువ్వు కారణ జన్ముడివి. ఇక్కడ మనిషి అంటే ఆడ మగాని కాదు. మానవుడిగా పుట్టాము అంటే 300-400 సంవత్సరాలు అనేక జన్మలెత్తి ఈ జన్మకి మనం వచ్చాము. ఇది గొప్ప జన్మ. మానవ జన్మ మహోన్నతమైనటువంటిది. కానీ ఆ జన్మ రహస్యం తెలుసుకోవాలి. ఎంతమంది తెలుసుకుంటున్నాం మనం? ఎంతమంది తెలుసుకుంటాం? దానికి మార్గం ఏమిటి?
అంటే దానికి మార్గం ఇప్పుడు ఆలోచిద్దాము. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు ఏంటని, కొన్ని లక్షల మంది పుడతారు, అందులో ఎవడో ఒక్కడ మాత్రమే భగవంతుడి గురించి తెలుసుకుందాం అనుకుంటాడు. ఆ తెలుసుకుందాం అన్నటువంటి లక్షల మందిలో ఎవడు ఒక్కడ మాత్రమే నేను భగవంతుడిని చూశాను, భగవంతుడి దగ్గరికి నేను వెళ్ళాను ఒక్కడే అంటాడు అన్నాడు. మనుష్యాణం సహస్రేషు ఖచ్చితంగా ఆ శ్లోకంలో చెప్తాడు. మరి ఎంతమంది అండి? ఇవాళ మన భారతదేశంలో 140 కోట్ల జనం ఉన్నాం. మన లాంటి వాళ్ళు ఎంతమందో పుట్టి వెళ్ళిపోయారు. ఎంతమంది భగవంతులయ్యారు? ఎంతమంది భగవంతులయ్యారు? ఇవాళ మన భగవంతుడు చాలా మందిని కొలుస్తున్నామా లేదా? ఓ సత్యసాయిబాబుని కొలిచామా లేదా? ఓ షిరిడి సాయిబాబుని కొలిచామా లేదా? ఎంతమందిని మనం కొలుస్తున్నాం? వేళ్ల మీద లెక్క పెడుతున్నాం అంతే. ఎంతమంది పిఎంలు అయిపోతారు, ఎంతమంది సీఎంలు అయిపోతారు? 40 లక్ష, అదే 140 ఎవడో ఒకడవుతాడు. అందరికి ఇది రాదు. జన్మలు ఎత్తి 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 ఏదో ఒక రోజు ప్రతి ఒక్క వ్యక్తి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరుకోవాలి అంటే ఈ రకమైనటువంటి పుట్టుక చావు. పుడుతుంటాం పునరపి మరణం పునరపి జననం పుడతాం. కానీ ఏదో ఒక రోజు రామచంద్రరావు గారు బాబు మనం పుట్టి చచ్చిపోవడానికి పుట్టడం లేదా, మనం భగవత్ స్వరూపులము, మనం ఏదో ఒక రోజు భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడిని చేరుకోవాలి. ఆ జ్ఞానం ఇచ్చేది కేవలము ధ్యానము. ఈ ధ్యానం అనగానే ఎట్లాంటిది? అమ్మో దీనికి పెద్ద జ్ఞానం కావాలి. మనకేది తెలుసు జ్ఞానం అనుకుంటాము, కానీ ఏ మనిషి తక్కువ వాడు కాడు. వీళ్ళు చాలా మంది అనుకుంటారు చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళు జ్ఞానవంతులు అనుకుంటారు. వాళ్ళ జ్ఞానవంతులు కాదండి. ఇక్కడ మనిషి రూపంలో జ్ఞానం లేదు, మనిషి లోపల జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం బయటికి రావాలంటే ధ్యానం చేయాలి. ఈ ధ్యానం అంటే ఏంటి? ఇప్పుడు 5 రోజులు మనకి చాలా మంది ధ్యానం గురించి చెప్తుంటే కొంచెం అర్థం అవుతున్నది, కొద్దిగా అర్థం అవుతున్నది. ఒక్కరోజుకి అర్థం అయిపోతుందా? అర్థం కాదు. ఇక్కడ మీకు ధ్యానం నేర్చుకోవాలి అంటే సార్ చెప్పారు, చేతులు కట్టండి, కళ్ళు మూసుకోండి, శ్వాసని గమనిస్తూ కూర్చోండి అంటాం. ఓకే, అంతవరకు బాగుంది. కానీ మనం ఇక్కడ కూర్చుంటాం, మన మనస్సంతా కూడా తెల్లవరిసకి ఊరే కొట్టాలి, వర్షం పడుతుందో లేదో, తెల్లవరిసకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. బాబా అక్కడ ఉన్నాడు, వస్తాడో రాడో, దసరాకి ఇవన్నీ మనకి బుర్రలోనే తిరుగుతూనే ఉంటాయి. అంటే మనకు అనేకమైనటువంటి ఆలోచనలు బుర్రలోకి వస్తూనే ఉంటాయి. అవి మనం ఆపాలి అంటే అంత సులభమా? ఎట్టి పరిస్థితుల్లో కూర్చున్న వెంటనే మనకి ప్రారంభమైపోతుంటాయి అన్ని జ్ఞాపకాలు. ఇది అందరికీ అవుతున్నదా లేదా? కూర్చున్న వెంటనే ప్రారంభం అయిపోతాయి ఇవన్నీ. అందులోకి దసరా ముందు మరీ జ్ఞాపకాలు ఎక్కువ అయిపోతాయి. కొంతమంది చేరుకుంటారు, రైట్, కొంతమంది చేరుకుంటారు, ఉండదు అంతే. సహస్రనామం అంటే అందరికి అంత ఎందుకు పట్టుబడదు, ఎందుకు వేరంగా పట్టుబడుతుంది చెప్తాను. అది కూడా రాలేదు, నాకు తెలియలేదు, భయపడి మనకే కాదు, అందరూ కూడా వాళ్ళకి వస్తాం. కానీ దానికి అభ్యాసం చెయ్యాలి, దానికి ప్రయత్నం చెయ్యాలి. సైకిల్ ఒక్కసారి తొక్కని వచ్చిందా 4 సార్లు పెడితే కానీ సైకిల్ రాదు. చిన్నపిల్లడికి మనం వాళ్ళు ఎన్నిసార్లు నేర్పితే గానీ ఇవాళ మాస్టర్ కాలేదు. మా చిన్నప్పుడు ఎన్నిసార్లు నేర్పారు వాళ్ళు, ఒకసారి వచ్చింది వాళ్ళు ఇయలేదు. ఎన్నో వంకల టింకలు రాయిగా అలాగా. అలాగే మనకి ధ్యానం ఒక్కసారి రాలేదని మనం బాధపడకూడదు. ధ్యానం వస్తుంది. రావాలి అంటే ముఖ్యంగా మనం ఇవాళ మీకు 5 విషయాల్లో, ఈ 5 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ధ్యానం వల్ల లాభాలు ఏంటో మీకు ఆల్రెడీ చెప్పారు. ధ్యానం అనేది సర్వరోగ నివారిణి. ఇవాళ మనతో అదృష్టవంతులం. ఇవాళ పట్టణంలో ఉంటే ఏ ఒక్కడైనా ఆరోగ్యంగా ఉన్నాడండి? బీపీలు, షుగర్లు, ఇది నొప్పి అది నొప్పి అని నొప్పిలే. బుర్ర ఏమైనా బాగుంటుందా? బుర్ర పట్టదు. ఎందుకు మామిడి చెప్పినట్టు నిద్ర పట్టదు. ఒక్కసారి ప్రశాంతంగా ఉన్నాడు, టెన్షన్.
కాబట్టి 120 సంవత్సరాలు బతకవలసిన వాడు ఇప్పుడు ఎంత పోతున్నాడు తెలిసిందా? 40 సంవత్సరాలే. ఇంక ఇప్పుడున్న ఈ జనరేషన్ 50 వరకు వెళ్తున్నారు. ఇప్పుడు గుంటలందరూ కూడా 30 సంవత్సరాలకే. 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏంటి, 8 సంవత్సరాల వాడికి హార్ట్ అటాక్, 10 సంవత్సరాల వాడికి షుగరు, అన్ని రోగాలు. కాబట్టి నిజంగానైతే మన పల్లెటూరు ఆనందంగా ఉన్న అదృష్టవంతులు, మనం నిజంగా అదృష్టవంతులు. ఇంక ఇక్కడికి చీరలేవి రాలేదు. ఇక్కడికి నాకు తెలిసినంత వరకు వాతావరణం చీరలేదు. ఇక్కడ మనం ఎప్పుడైతే ధ్యానం ప్రారంభిస్తామో ఈ ప్రాంతం అంతా కూడా ఒక శక్తివంతం అవుతుంది, ఒక శక్తివంతమే అవుతుంది. ఇక్కడ ఒక దేవాలయం కడుతున్నామో ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి నీకు ప్రశాంతత ఎందుకు వస్తున్నది? ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, హాయిగా ఉందాము అని ఉంటాము. అలాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు నిత్యము ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి బీపీలు రావు, షుగర్లు రావు. ఉన్న బీపీ షుగర్లు కూడా ఖచ్చితంగా పోతాయి, ఇంకా అనుమానం లేదు. ఇవి మేము అనుభవించి చాలా మంది దగ్గర తెలుసుకుని చెప్తున్నాం. ఇది అనుమానం లేదు, యథార్థం. నో బీపీ, నో షుగర్. ఏ రకమైనటువంటి వ్యాధినా మాకు రాబోయే రోజుల్లో మీకు రాబోతూ వస్తున్నారు. క్యాన్సర్ కూడా వచ్చినటువంటి వాళ్ళు కూడా బాగా చేసుకుంటున్నారు. నో మెడిసిన్. మనమేమైనా మందు వాడుతున్నామా? ఇల్లు ఇంజక్షన్ తీసుకుంటే మాత్రం మింగింది ఏమీ అవసరం లేదు. నీలోనే సర్వశక్తులు ఉన్నాయి, నీ శరీరంలోనే సర్వశక్తులు ఉన్నాయి. ఆ శక్తులను బయటికి తీసుకోవడమే ధ్యానంలో గొప్ప విషయము. దీనికి ఏమైనా ఖర్చు ఉందా మీకు? ఏం సార్ ఏమైనా అడిగారా డబ్బులు? మీకు ఏమీ లేదే. మా గురువు గారు చెప్పారు, ఆయన ఒక్కడే ప్రారంభించాడు 40 సంవత్సరాల క్రితం. పత్రిజీ గారు ఒక్కలే ధ్యానం ప్రారంభించారు. ఆ రోజు ఆయన ఎగతాళి చేశారు. కానీ ఇవాళ గ్రామ గ్రామానికి వెళ్ళి మనం చెప్తున్నాము. దేశాల్లో కూడా ఇవాళ ఈ ధ్యానం గురించి చెప్పడం జరుగుతున్నది. ఇంతకన్నా సేవ ఏమీ లేదు, ఇంతకన్నా సేవ ఏమీ లేదు. ఎదుటి వ్యక్తికి ఆరోగ్యం ఇచ్చి, మానసిక ఆనందం ఇచ్చి, జీవితానికి పరమార్థం చెప్తే ఇంతకన్నా గొప్పది ఏమో చెప్పండి. ఏమి ఇచ్చినా రాదు, ఇంతకన్నా గొప్పది లేదు. అందుకే ఇందులో మేము చేస్తున్నాము, ఈ సర్వీస్ చేస్తున్నాము. ఒక వ్యక్తిలో ఆనందం కావాలి, ఒక వ్యక్తికి ఉపకారం చేయాలి, వాడి జన్మ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది అసలు మనం ఎందుకు పుట్టాము. మా గురువు గారు చెప్తారు, మై డియర్ ఫ్రెండ్స్, మనమంతా స్నేహితులము. ఇంకే పిలుపు పిలిచినా మన మధ్య తారతమ్యాలు పెరిగిపోతాయి. వీడు పెద్దోడు, వాడు చిన్నాడు, వీళ్ళు అని స్నేహితుల మధ్య ఎటువంటి తేడా ఉండదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అంటారు. ఎప్పుడైతే ఈ రోజు మీ అందరితో నాకు పరిచయం అయింది ఎంతమంది మిత్రులు, వీళ్ళంతా మిత్రులు, ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం రెండో దాంట్లోని మేము పుస్తకాలు చదువుతాము, ఇలాంటి ఉపన్యాసాలు వింటాము, ధ్యానం చేస్తాము, సత్సంగం చేస్తాము. చేయడం వల్ల మాలో జ్ఞానం పెరుగుతుంది. ఇక్కడ చదువుకున్నప్పుడు మాస్టర్ కుర్రాడు, బట్ ఇవాళ మాస్టర్ ఆయన ఎంతో మందికి పిల్లలు చెప్తాడు. ఇవాళ మేము చెప్పడానికి వచ్చాను కదా, మై డియర్ మాస్టర్స్, మేము మాస్టర్స్ గా ఉన్నాము. మీరు కూడా మాస్టర్స్ 4 రోజులు పోతే మీలో ఎంతో జ్ఞానం ఉంది. అది చెప్పే విధానం తెలిస్తే మై డియర్ మాస్టర్స్. మాస్టర్స్ గా ఎప్పుడైతే ఉన్నతంగా దిగామో ఫైనల్ గా తెలిస్తే మై డియర్ గాడ్స్, మనమే భగవంతులము. ఇక్కడికి వచ్చేసరికి మనం భగవంతులమా? నిజమేనా? మన దేవుడా? అవునా కాదు? ఒకసారి ఆలోచించుకోండి. మన లోపల మనకి ఎవడైనా ఏదేనంటే ఎక్కడ పెట్టేస్తాం తెలుసండి? ఇక్కడ వేస్తాం. ఏంటంట? భగవంతుడు తోడు. ఎక్కడున్నాడు భగవంతుడు? మనకి ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. ఆత్మకి మారు పేరే భగవంతుడు. ఆత్మ లేని వాళ్ళు ఎవరు చూపించండి. అక్కడ ఆత్మ లేని వాళ్ళు ఎవ్వరము లేము. మనకి శరీరం ఉంది, దీనికన్నా మీది మనస్సు ఉంది, దానికన్నా మీది బుద్ధి ఉంది, దానికన్నా మీది ఆత్మ ఉంది. వీటన్నిటి మీద ఉన్నాడు పరమాత్మ. ఆత్మ పరమాత్మ యొక్క ప్రతిరూపము. మనము భగవంతుని యొక్క ప్రతిరూపాలు.
సింపుల్ గా అంటావు. నువ్వు కష్టంలో ఉన్నావు, ఎవడో వచ్చాడు నీకు సాయం చేశాడు, వెంటనే ఒరే దేవుళ్ళకి వచ్చి కాపాడేవరా. దేవుళ్ళలాగా కాదు, వాడే దేవుడు. దేవుళ్ళలాగా కాదు, వాడు దేవుడే. దేవుళ్ళకి వచ్చి కాపాడేవరా, లేకపోతే ఏమైపోతున్నావు? దేవుడు అంటే ఏమిటి? 4 చేతులు, శంఖాలు, చక్రాలు, పెద్ద కిరీటాలు పట్టుకొని వస్తాడు మన దగ్గరికి. వస్తే మన ఇంట్లో దాచేస్తాం, మాకు కావాలేమో. అంతే కదండి. వెంకటేశ్వర స్వామి కిరీటం గట్రా పెట్టుకొని నిజంగా మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, అమ్మ నేను మీకోసమే వచ్చాను. మనం ఏంటంటాం? యాసగాడు ఏ ఊరు నుంచి వచ్చారు అంటాం, బాగున్నా అంటాం. నిజంగా దేవుడు అంటే ముందు ఇంట్లో పెట్టి తాళం వేసేస్తాం, ఎవరినైనా బోల్డ్ బంగారుతో వచ్చారు రా అని. కాదు, మనలోనే భగవంతుడు ఉన్నాడు. అది తెలుసుకోవడం అనేది చాలా కష్టం. మనకి ఈ 2 కళ్ళతోటి చూసి ఇవంతా నిజం అనుకుంటున్నాం. మీకు చెప్పింది అసతోమా సద్గమయ, ఇదంతా అబద్ధం అండి. ఇదంతా నేను అబద్ధం అంటాను. నిజం అన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. సార్ ఇదంతా నిజమేనండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది నేను అబద్ధం అంటాను, నిజం అన్న వాళ్ళు చెప్తారా? ఇవాళ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఉంటుందేంటి చెప్పండి ఎవరైనా. లేదు సార్ నేను 1000 సంవత్సరాలు బతుకుతున్నాడు చెప్పండి. నథింగ్. ఇదే నీకు శాశ్వతం కాని తర్వాత మనం సృష్టించింది ఏది శాశ్వతము కాదు. ఇదంతా అబద్ధము. కానీ నిజమైంది ఒకటి ఉంది, అదే భగవంతుడు. మనం ఏం చేస్తున్నాం? భ్రమలో ఉన్నాం. ఇదంతా శాశ్వతము. 15 తులాలు బంగారం నా పేట్లో ఉంది, గ్యారంటీయా? 1,00,000 రూపాయలు నా బ్యాంకులో ఉంది, గ్యారంటీయా? మా తాతకేమో 15 ఎకరాలు ఉండేది, మా దగ్గర ఉందే? ఏది ఉండదు. కాబట్టి ఇదంతా అసత్తు, ఇదంతా కూడా అబద్ధమే. ఇదంతా అబద్ధమే. ఏది నిజమో? నీ లోపల ఉండేటువంటి ఆత్మ ఒక్కటే శాశ్వతము, ఇంకా అనుమానం లేదు. మనము జ్ఞానముగా వెళ్ళక ఈ కళ్ళతో చూసి ఇదే శాశ్వతము అనుకుంటున్నాము. కానీ దేనికన్నా మనకు ఒక గొప్ప కన్ను ఉంది. ఎక్కడుంది ఆ కన్ను? ఇక్కడుంది. పరమశివుడికి ఎక్కడుంటుంది కన్ను? ఇక్కడ ఉంటుంది. దాన్ని 3వ కన్ను అంటాము. మనకి వాడిని త్రినేత్రుడు అంటాము. మనకి 3వ నేత్రం ఉంది. మనకి 3వ నేత్రం ఉంది. లేదని వాళ్ళందరూ చెప్పండి, నేను చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తాను మీకు. కళ్ళు మూసుకోండి. వెంకటేశ్వర తిరుపతి కనిపించడం లేదా చూడండి. కళ్ళు మూసుకోండి. వెంకటేశ్వర కనిపించడం లేదా? ఈ కళ్ళతో కనిపిస్తున్నదా? కళ్ళు మూసుకోగానే అది కనిపిస్తున్నది. అది మనోనేత్రము. మనస్సు అనేటువంటి ఒక నేత్రంతో మన ఇష్టం వచ్చిందో చూస్తాం. షిరిడి సాయిబాబు వెళ్ళిపోతాం, మన ఇష్టం ఎక్కడికి వెళ్ళిపోతాం. నువ్వు చూసిన వాటిని మళ్ళీ చూడడానికి ఒక నేత్రం ఉంటుంది. అస్సలు ఏది చూడడానికి, ఎంతమంది ఏది చూడని దాన్ని చూడడానికి ఒక నేత్రం ఉంటుంది. అదే గొప్పది, అదే 3వ నేత్రము అంటాం. అది నీకు పని చెయ్యాలి, కనిపించాలి అంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తే ఆ కన్ను ఏదో ఒక రోజు నీకు విడుతుంది. అది విడ్డాలి అంటే నీకు మొత్తం అర్థమైపోతుంది. గతంలో ఏమైంది, నెక్స్ట్ ఏమవుతుంది, ఇవన్నీ అర్థమైపోతాయి మనకి. మన సినిమాల కట్ట చూసాం కదా. సార్ వాడు ఎక్కడున్నాడు అంటే కళ్ళు మూసుకుంటాడు మహాత్ముడు. కళ్ళు మూసుకొని అక్కడ ఉన్నాడయ్యా అని చెప్తాడు. కళ్ళు మూసుకొని చెప్తాడు. ఆయన జ్ఞానం చేసి తపస్సు చేసి 3వ నేత్రం ద్వారా ఆయన చూడగలుగుతాడు. ఇవన్నీ మనం విన్నాము. వాళ్ళకే కాదు, సాధ్యం చేస్తే మనకి సాధ్యమే. కానీ మనకు సాధ్యం అంటే ముందు మన పరిస్థితి ఏమిటి? ముందు మనం మన శరీరాన్ని గురించి ఆలోచించాలి. మన శరీరం ఎట్లా ఉంది ఇవాళ? రోగాలు, తల నిండా వ్యాపకాలు, బుద్ధి బాగులేదు, ఏది బాగులేదు. వీటన్నిటిని ఏం చెయ్యాలి? వీటన్నిటిని మనం పరిశుభ్రత చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసినంత మాత్రం శుభ్రత కాదు. స్నానం చేసినప్పుడు బయట మాత్రమే శుభ్రత అవుతుంది, కానీ లోపల శుభ్రత కావాలి కదా. ఈ లోపల ఉన్నటువంటి మనస్సు ఉంది. ఈ మనస్సు అనేది కోతి, పెద్ద కోతి ఎదురా అంటే
మనస్సు. దాన్ని కంట్రోల్ పెట్టాలంటే వింటుంది అది? అస్సలు విందాం. మనం రోజు కూర్చోటం వల్ల క్రమక్రమంగా మన బుద్ధి అనేది మన మాట వింటుంది. మన మనస్సు మన మాట వింటుంది. మనస్సు నీ మాట ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీకు ఈ పంచేంద్రియాలు ఉన్నాయి చూసారా, మనస్సు ఈ 5 ఇంద్రియాల మీద పనిచేస్తుంటుంది. అది మనకి పంచేంద్రియాలు కళ్ళు దేనికి ఇచ్చాడు భగవంతుడు? మంచిని చూడు అని ఇచ్చాడు. మన కళ్ళు మంచిగా చూస్తున్నాయా? రకరకాల చూస్తాను. ఎన్ని చూడకూడదని చూస్తున్నది, చూడకూడదని చూస్తున్నది. ఒకటి చూడకుంటే చూడండి చూస్తే కానీ ఆ కన్నట్టు వెళ్తుంటుంది. కారణం ఏంటి? నీ మనస్సు పట్టి నేను చూడను కాక చూడను అన్నావు అనుకో, నీ కళ్ళు చూడవే. మన మనసు ఆపమా? ఇవాళ ఇంటికి వెళ్తాను, ఏమన్నా అస్సలు తిండి తినను అని అనుకున్నావు అనుకో, మానేస్తాం లేదా? కొంతసేపు మానేస్తాం, మళ్ళీ పెద్దమంతా తింటాం, అది వేరే విషయం. కానీ నేను తినను అని నీ మనసు కట్టుకున్నావు కాబట్టి నువ్వు అన్న తినడం మానేసావు. నేను ఇవాళ అటు వెళ్ళను, ఎవరు చెప్పారు? మనసుకు చెప్పుకున్నావు, మానేగల లేదా? మానేస్తావు. కానీ అంటే మనసు చేత కళ్ళని కంట్రోల్ చేయగలము. నోరు తినకండిరా, తింటే నోరు పాడైపోతుంది అన్నాం అనుకో, మామూలుగా తిండవు. అది ఎందుకు తినకూడదు వాడికి అర్థమైంది అనుకో, మరి ముట్టుకోమని ముట్టుకోడు, మరి తినడు. మొన్నటి వరకు కూడాను ఇప్పుడు ఎక్కడ చూసినా సాయంత్రం అయ్యేసరికి ఏంటంటారంటే వేడి మసాలా గారు, బజ్జీలు, తర్వాత ఇంకేమంటారు సమోసాలు, ఇవేవో వేడి సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి కావాలి వీళ్ళకి కావాలి. వాళ్ళకి పాప తోడుది, వీళ్ళకి ఏం అక్కర్లేదు, నోరు వచ్చకుండా తింటాం. కానీ ఇప్పుడు ఎవడైనా మీకు చెప్తే అసలు మీరు తినలేరు. నన్ను మీకు అదృష్టం ఊళ్ళో లేవు. ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి మీకు? కుక్కలు, ఆవులు, అన్ని జంతువుల తాలూకా ఎముకల నుంచి తీసేటువంటి నూనె ఇవాళ మనకి డబ్బాల్లో వస్తున్నది. కాదు అంటే నేను ఛాలెంజ్ చేస్తాను. ఓ డబ్బా తెల్లగా ఉంది, పెద్ద స్టిక్కర్ ఉంది, లేదు నేనే మీకు ఒకసారి సత్యం వదా, నేను ఇక్కడ మాట్లాడిన దేనికైనా ప్రూఫ్ చూపిస్తాను మీకు. ఇవన్నీ అంతే, మనకి చెవుకు పువ్వులు, అక్కడ పువ్వులు కావు, మన చెవుకు పువ్వులు. మీరు లెక్కేసుకోండి, ఇక్కడ మనం తినేటువంటి ఆహార పదార్థాలన్నీ కాలుష్యమే, మనం వాడేవన్నీ కాలుష్యమే. కాబట్టి మన శరీరం డ్యామేజ్ అవుతుంది. అప్పుడు ఎవరికో ఒకరికి షుగరు, ఎవరికో బీపీ. ఇవాళ అందరికీ షుగర్లు, బీపీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు అదృష్టవంతులు, అందుకే ముందు కూర్చున్నారు. అప్పుడు లేదు, ఇంకే పోతాయి. ఈ రెండు మీకు లెక్కలేదు. నేను చెప్పాను చూడండి, చూడండి మళ్ళీ నేను వచ్చినప్పుడు మీకు సార్ బీపీ అక్కర్లేదు, నాకు మీరు చెప్పాను మాత్ర అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. బీపీ షుగర్ కంట్రోల్ ఈజీ, వెరీ వెరీ కంట్రోల్. అస్సలు నా టాబ్లెట్ నా ఆ టైంకి వచ్చేస్తుంది, ఏమీ అక్కర్లేదు. ఇవాళ ఆ షుగరు, బీపీలు అండి ప్రపంచాన్ని ఎలా పరిపరీక్షిస్తున్నాయో. ఓ 10 రూపాయలు మాత్రతో అయిపోవాలి, ఆర్ఎంపీ డాక్టర్తో అయిపోవాలి. కానీ మనం దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్, ఎండీలు, గుడ్డు మొత్తం అయ్యేసరికి కిడ్నీలు పోనాయి, హార్ట్ అటాక్ వచ్చింది, మొత్తం గోల్ జీవితం. అందుకే ఓ 10 శ్లోకంలో ప్రతిదీ మనకు ఉన్నదండి. పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని మనం ఆచరించాలి. ఆ పెద్దవాళ్ళు శాస్త్రాన్ని అనుసరించి చెప్పారు, ఉత్తినే చెప్పలేదు. వాళ్ళకి చెప్పాయి. ఏ రామాయణంలోనో, భారతంలో, భాగవతంలోనో, వేదంలో చెప్పిన మాటలే మనం చెప్పుకుంటాం. ఉత్తి మాటలు చెప్తే ఎలాగవుతుంది? కాబట్టి అవి చెప్పిన వాటిని మనం ఆచరించాలి. ఆచరించకుండా పోతే ఏమీ లేదు. ఆచరిస్తే మళ్ళీ మన శరీరం శుద్ధి అవుతుంది, మనసు శుద్ధి అవుతుంది, ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. మనల్ని పాడు చేసేటువంటి వ్యవస్థ ఇవాళ చాలా ఎక్కువైపోయింది. 6:30 నుంచి 8:30 లోపు ఆడవాళ్ళు సీరియల్ చూస్తే మరి పిల్లకలు పట్టుకోకపోతే ఏం చేస్తారండి?
ఎంత ఎంత అవసరమా? మాకు పొద్దురుష్టం ఏంటంటే మాకు 6:30 నుంచి 8:30 వరకు కనీసం 40, 50, 70 వరకు ఆడవాళ్ళు వస్తారు మాకు. మీకు ఇది చెప్తాను. ఇవాళ వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు మీరు తెలిసిందికో. ఖచ్చితంగా ఆడవాళ్ళు సింగపూర్లో మార్కెట్ గ్రంథాలు అంటే ఎవరైనా చెప్తారు. వాళ్ళు ఇప్పుడు హ్యాపీ. అత్త కోడల మధ్య కానీ, కుటుంబ వ్యవహారాన్ని, భార్యాభర్తల మధ్య కానీ వాళ్ళంతా ఒక స్టాండింగ్ అండర్స్టాండ్, ఒక అవగాహనకు వచ్చాము. అయితే జీవితం ఇలా ఎందుకు పాడు చేసుకోవాలి? జీవితం మన చేతిలో ఉంది. మాకు చెప్పాడు, రాక్షసుడు మన దగ్గర ఉన్నాడు, దేవతలు మన దగ్గర ఉన్నారు. రాక్షసులు మనం కానీ తీస్తే మనం భగవంతుడికి దూరం అవుతాము. దేవతలు అయినటువంటి దేవతల మధ్య భగవంతుడి దగ్గరగా అవుతాము. మనం ఎప్పుడు భగవంతుడికి దగ్గరగా ఉంటే మనల్ని ఎలా చూడాలో భగవంతుడు చూస్తాడు. లేకపోతే మనం ఇంకెక్కడ పోవాలో అక్కడికి పోతూ ఉంటాము. కాబట్టి మొట్టమొదటి శరీరము జాగ్రత్తగా చూసుకోవాలి. మనస్సు పంచేంద్రియాల మీద పనిచేస్తుంటుంది కాబట్టి మనం తినకూడదు తింటున్నాం, అనకూడదు అంటున్నాం. మన నోరు ఎలాగనమంటే అలాగే ఉంటుంది. మంచిగా మాట్లాడాలంటే మంచిగానే మాట్లాడుతుంది, చెడుగా మాట్లాడాలంటే చెడుగానే మాట్లాడుతుంది. ఎప్పుడు వస్తుంది? 10 మందిలో కూర్చున్న తర్వాత అమ్మనైనా ఇట్లా మాట్లాడాలి, ఇలాగ ఉపకారం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అందరు సత్సంగం ద్వారా తెలిస్తే మనలో క్రమంగా రోజు రోజుకి ఏదో ఒక రకమైనటువంటి మార్పు జరుగుతూ ఉంటుంది. అందుకు సత్సంగం. సాయంత్రం కూర్చొని పూర్వకాలేమో మనం చెట్టుగా తెమ్మ కింద కూర్చొని ఏ రామాయణమో భారతమో చదివితే అందరూ వినేవాళ్ళు. ఇవాళ ఎవరు చెప్తాడు, ఎవరు వింటాడు? అందరూ టీవీలు కంటూ పోతున్నారు. లేకపోతే పొలంతా కష్టపడి కొన్ని రైతులైతే సఫర్, తక్కిన వాళ్ళు ఏమిటి కష్టాలు, అది రకాలవన్నీ పగలంతా చేసి 11 గంటలకు ఇంటికి వచ్చి 12 గంటలకు భోజనం చేస్తే అవసరం వరకు టీవీలు. నేను చెప్పాను కదా, అందులో రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. కాదనడానికి వీళ్ళే. మంచి చూడండి, పనికి మాలిన వాటిని పక్కన పెట్టండి. అందుకే కళ్ళు మనం మార్చుకోవాలి. మనం తినే ఆరోగ్యంలో శరీరము ముఖ్యము, కళ్ళు ముఖ్యము, తిండి ముఖ్యము, అన్నీ ముఖ్యమే. ఇవన్నీ కూడా ఇవాళ మనం సత్సంగం ద్వారా, ఈ కార్యక్రమాల ద్వారా తెలుసుకోవచ్చు. నువ్వు శ్వాస మీద ఎప్పుడైతే ధ్యాస పెడతావో నీ శ్వాస ద్వారా లోపల ఉండేటువంటి భగవంతుని చూడడానికి ఒక మార్గము ధ్యానము. మీకు అంతకన్నా ఇంకేమీ అక్కర్లేదు. అది అంత సులభం కాదు. ప్రయత్నం చేసి 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 వెళ్తే నీలోనే క్రమంగా మార్పులు వస్తాయి, క్రమంగా మార్పులు వస్తాయి. ఓకే ఓకే ఓకే, శాకాహారమే ఆహారము. నేను ఆ టాపిక్ ఇవాళ చెప్తే ఇక్కడ కొంచెం ఇదో తెరేమనుకున్నాను. ఓకే, చెప్పేస్తాను. శాకాహారమే